హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ మరికొందరికి రీచ్ అవుతుందండి. ఇంకా నేను దివాళీ స్పెషల్ గులాబ్ జామ్ అయితే చేయబోతున్నానండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. ఇంకా ముందుగా అయితే నేను ఆశీర్వాద్ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అండి. ఇంకా ఇప్పుడైతే ఆఫర్స్ ఉన్నాయి కదా, దివాళీ ఆఫర్స్. ఇంకా నేనైతే ఇప్పుడు ఒకటైతే బౌల్లో వేసేసి, ఇంక ఇది చాలా ఫ్రెష్గా అయితే ఉందండి. ఇంకా మొత్తం లమ్స్గా ఉన్నాయి కదా, మొత్తం బాగా కలిపేసుకొని ఒక కప్పు పాలు అయితే తీసుకున్నానండి. కప్పులో మొత్తం అయితే వేయట్లేదండి, కొంచెం కొంచెంగా చూసుకుంటూ వేసుకుంటున్నాను. పాలు కూడా లాస్ట్లో కొన్ని అయితే మిగిలాయండి. ఇంకా కొన్ని పాలు వేసుకుంటూ మన చపాతీ డోలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంకా చూడండి, కొన్ని పాలు అయితే మిగిలాయి. ఇంక ఇదైతే సైడ్కి పెట్టేసి, ఇది ఒక 15 నిమిషాలు పెట్టేసి, ఇంక ఇప్పుడైతే షుగర్ సిరప్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే మిస్టేక్ చేసింది ఇక్కడేనండి. షుగర్ సిరప్ అనేది కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్లో అయితే తీసేసుకోవాలండి. నేనైతే కొన్నే ఉన్నాయి కదా అని దీంట్లో పెట్టేసే వరకు షుగర్ సిరప్ మొత్తం గులాబ్ జామే అబ్జర్వ్ చేసేసుకుందండి. ఇంకా నేనైతే కొంచెం కుంకుమ పువ్వు అయితే వేస్తున్నాను. మీరు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి, స్కిప్ చేసేయండి. నేను కలర్ కోసం మాత్రమేనండి. ఇంక ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలండి. ఇంక ఇక్కడే ఉంటుందండి ట్రిక్ అంతా. మనం గులాబ్ జాములు చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా చేసేసుకోవాలి. నిమ్మకాయ అందులో వేద్దాం అనుకునే వరకే చెక్క కూడా వెళ్ళిపోయిందండి. ఇంకా కొంచెం నిమ్మకాయ వేసేసుకోండి. ఇంకా నేనైతే ఇంకా బాల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కొంచెం పిండి అయితే తీసుకొని, ఇంకా ఒక చేతిలో సెల్ ఉంది కాబట్టి ఇంకా నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఇంకా పక్కన పెట్టేసి మొత్తం బాల్స్ అయితే చేసేసుకున్నాను. ఇంక ఈ విధంగా అయితే చేసేసుకున్నాను. మన ఆయిల్ కూడా ఎక్కువ హీట్ ఉండకూడదండి, మీడియం హీట్ ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఒక్కొక్కటిగా వేసేసుకొని మొత్తం సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే లోపలి వరకు పిండి కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం సిమ్లో పెట్టేసుకుంటేనే మంచిది. ఇంకా చూడండి, మన గులాబ్ జాములు అనేవి ఇంకా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అయితే కొంచెం వచ్చాయండి. ఇంకొక సైడ్ కాలిపోయాయి కదా, ఇంకొక సైడ్ అయితే కాలాలండి. ఇంక మన షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే షుగర్ సిరప్లో వేసేసుకోవాలండి. ఇంకా నేనైతే వేరే దాంట్లో వేసేది ఉండే కానీ ఇందులోనే పెట్టేసే వరకు దగ్గరకు అయిపోయాయండి. అయితే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందనుకోండి. చూడండి ఎలా అయిపోయిందో, అస్సలు సిరప్ అనేదే లేదండి, మొత్తం జాములనే లాగేసుకున్నాయి. ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోయిందండి గులాబ్ జామ్ అనేది. ఇంకా నేనైతే ఒకటి మీకు తుంచి చూపిస్తానండి. ఇంకా నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. ఇంకా ఇప్పుడైతే లోపల మొత్తం కుక్ అయిపోయిందండి. చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉన్నాయి. ఓకే, నచ్చితే లైక్ చేయండి.